హాయ్ గైస్, నేను మీ ధోని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన నెక్స్ట్ వీడియో అనేది స్టార్ట్ అవబోతుంది. 3, 2, 1 లెట్స్ గో. నిన్న మా మంచిర్యాల అయితే వర్షం విపరీతంగా వచ్చింది. నైట్ వర్షం రాదనుకోని నేను మంచిగా నిద్రపోయినా. తీరా లేచేసరికి 5కి వర్షం కూడా ఎక్కువనే ఉన్నది. ఇక ముందుకెళ్ళి చూస్తే మా వాటర్ హౌస్ లో మొత్తం నిండిపోయింది. నేను ఎప్పుడు ఇంత వర్షం నేను చూడలేదు అసలు. ఎప్పుడు చూసానంటే నేను స్కూల్ నా 9th క్లాస్ లో ఉన్నప్పుడు వర్షం చూశాను. అది ఎట్లా వచ్చిందంటే డైరెక్ట్ 2 రోజులు వరుసగా నాన్ స్టాప్ గా ఒక 1 hour అట్లా ఇచ్చిపెట్టింది అంతే. కానీ విపరీతంగా వర్షం వచ్చేసింది. అలాగే ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేశాను వర్షం వస్తుందా అనుకున్నా, కానీ వర్షం రాలేదు. కానీ అక్కడక్కడ మబ్బొస్తుందట. మన లక్షపేట అటు సైడ్ అంతా మబ్బొస్తుంది. కానీ మంచిర్యాల అయితే అట్లా మబ్బొస్తుంది, వెళ్తుంది, ఎండ వస్తుంది. యాక్చువల్ గా అసలు వెదర్ రిపోర్ట్ కూడా అంత స్టాండర్డ్ గా లేదు. నేను కూడా ఈరోజు ఇంట్లో ఉండద్దు అనుకొని నేను బయటకు వెళ్దామని చూశాను. మంచిగా ఓకే, వెదర్ కూడా సూపర్ గా ఉన్నది. తీరా బైక్ తీసే లోపల మమ్మీ వచ్చింది. మమ్మీ వచ్చి అలా మార్కెట్కి వెళ్తా, కొన్ని సామాన్లు ఉన్నాయి, ఏం లేదు గాయస్. అట్లా నువ్వు ఇంట్లో ఏం లేదు గాయస్, అట్లా ఇంట్లో ఉండి ఏం చేస్తావు అని మమ్మీ మార్కెట్కి వెళ్ళమన్నది. అలాగే రోజు మార్కెట్కి వెళ్తున్నా. కానీ ఈరోజు రేట్లు ఎలా ఉంటాయో మీకు కూడా ఒకసారి ఐడియా ఇస్తా. జిక్సర్ ఎస్ఎఫ్, అప్పట్లో జిక్సర్ ఎస్ఎఫ్ అంటే నాకు ఇష్టమైన సూపర్ బైక్ బ్రో. కానీ ఇప్పుడు N250. అమ్మో, లారీ వస్తుంది, గుండె గజ్జమంటుంది. సైడ్ కావాలమ్మా. ఆల్మోస్ట్ మనం మార్కెట్కి వచ్చేసినట్టు ఇంకొక 5 నిమిషాలల్లా మార్కెట్లో ఉంటాం. అసలు ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అవసరం లేదు గాయస్. అంటే అక్కడక్కడ ఉంటే అయిపోతాయి, కానీ అంతటా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఇప్పుడు. అబ్బా, నాకు ఇష్టమైన స్వీట్ షాప్ వచ్చింది, గజానంద్. నేను ఎప్పుడు లైన్లోకి వచ్చినా ఆ స్వీట్ షాప్కి అయితే వెళ్తా. ఎందుకంటే అందులో ఉన్న స్వీట్స్ సూపర్గా ఉంటుంది నాకైతే. ఇక్కడ ఒకటి ఉన్నది. అరే బాబు, ముందు కొని. అబ్బా, ఇప్పుడు మళ్ళీ బైక్ ఉంటే ప్లేస్ అక్క. ఓకే ఓకే ఓకే, నాకు ఈరోజు సేఫ్ ఎంజాయ్ పండగ. బ్రాంచ్ పోనీ 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 పోనీ. ఇదే మా మార్కెట్. అయితే నేను ఒక అమ్మని వంకాయలు కిలో ఎంత అంటే ఆమె 50 రూపీస్ అయిపోయింది గాయస్. రియల్గా 50 రూపీస్ అయిపోయినాం. అద్దమ్మా, నేను లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని వస్తాను డైరెక్ట్. మీరు పైన చూసుకుంటే మబ్బులంతా మూసుకొస్తాయి. ఒకసారి ఏమో వర్షం వచ్చేటట్టు చూపిస్తుంది, ఇంకోసారి ఏమో ఎండ విపరీతంగా వస్తుంది. నిన్న అయితే ఎండ 36 డిగ్రీలు ఉన్నది. ఈరోజు ఎంత ఉంటుందో నేను ఇంకా వెదర్ రిపోర్ట్ ఇంకా చూడలేదు. యాక్చువల్గా మేము ఈరోజు రైడ్ అనేది స్టార్ట్ చెయ్యాలి, మంచిగా ప్లాన్ వేసుకున్నాం. కానీ ఏమైందంటే ఇద్దరు రాలేదు. ఇక వాళ్ళే ఇక మాది రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇంట్లో ఉన్నాం. ఇక ఇంట్లో ఉండి ఏం చేస్తామంటే మమ్మీ
ఇంటి నుండి ఏం చేస్తావు, మార్కెట్కి వెళ్ళి నువ్వు కొన్ని సామాన్లు పట్టుకురమ్మన్న వల్ల ఇక పట్టుకొస్తానికి మార్కెట్కి వెళ్ళిన. ఈ లారీలను నాకు చూస్తే గుండె గజమంటాయి గాయస్. వాళ్ళు వచ్చే స్పీడ్కి, ఆ సౌండ్కి మొత్తం లారీ అయిపోతుంది. ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్ గైస్.